సహజ వనరులను కొల్లగొడుతున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బూడిద దందాలో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని ఆయన చేస్తున్న అవినీతిపై ప్రశ్నిస్తే అతని అనుచరులతో బుతుపురాణం మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రామగుండంలో కమిషన్ల కోసమే మరో విద్యుత్ కర్మాగారాన్ని తీసుకువస్తున్నారని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో నెల రోజుల్లో సుమారు 40 మంది అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఏం జరుగుతుంది? తన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి ఏబీసీ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద ప్లాన్ స్కెచ్ చేసి ఎన్టీపీసీ అధికారులతో సహా తన అనుచరులతో సహా ఎమ్మెల్యేకి అనునిత్యం ప్రతిరోజు 35 నుండి 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన, అంటే దాదాపు 500-600 ట్రక్కులు బూడిద ఈ నుంచి తరలించకపోయి ఎక్కడికో వీళ్ళు అడ్డగోలుగా 35-40 లక్షలు సంపాదిస్తారు ప్రతిరోజు. అంటే నెలకు ఒక 10-12 కోట్లు. ఈ అక్రమ సంపాదన అడ్డుకోవాలి. రెండవది, ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ, భూ నిర్వాసితులందరికీ మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళనే ఆ బూడిద అమ్ముకునే విధంగా వాళ్ళు చేయాలి అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యేని. రెండో విషయం, నగరం మొత్తం ఇలా కాలుష్యమైంది. సింగరేణి సంస్థ ఇలా ఓసిఫై దవ్వడం వల్ల దగ్గరలో మనకి ఏమైంది, మొత్తం దుమ్ముమయము డస్ట్మయం అయిపోయింది ఈ నగరం అంతా. అటువంటి సింగరేణి సంస్థ నుంచి ఇలా 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ వస్తే వారికి ఖర్చు పెట్టిరు. ఆడ బాగుపడ్డది ఎవరంటే సీఎం మనవడు, సీఎం కొడుకు, సీఎం తమ్ముని కొడుకు మక్కాన్ సింగ్ కొడుకు, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి. సింగరేణి పైసలు ఇలా సింగరేణి వెదజల్లుతున్నటువంటి డస్ట్ ని కంట్రోల్ చేయడానికి స్ప్రింక్లర్లు కానీ ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు కానీ కొనడానికి వాళ్ళ దగ్గర దిక్కు దివాన సొమ్ము లేదంట. ఈ 10 కోట్లు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ కోసం పైసలు ఖర్చు పెడతారు. ఇలా దీని గురించి కూడా ఎమ్మెల్యేని నేను ప్రశ్నిస్తున్నా. అంటే నీకు బాధ్యత లేదా? నువ్వు సింగరేణి కార్మికులు ఇలా ఓటేస్తేనే ఎమ్మెల్యే కాలేదా? మరి ఆ కార్మికులు ఇలా కాలుష్యంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతా ఉంటే నువ్వెందుకు ఆ పైసలు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ ఓడో క్రికెట్ ఓనికో తగలబెడుతున్నావు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇక్కడ ప్రజలందరూ కూడా. ఆయన ఈ విషయం పట్ల ప్రశ్నించాలి. మూడో విషయం, రైతులు ఇలా మా పాలకుర్తి అంతర్గం ప్రజలు రైతులని ఇలా దాట వస్తూ ఉంటే ప్రతి ఒక్క రైతు ఇలా నాట్లకు సిద్ధమైన నాట్లు వేసుకుంటున్నాడు, వరి నాట్లు. ఇయాల్టికి కూడా రైతు బంధు దిక్కు దివాన లేదు, రైతు భరోసా వీళ్ళు చెప్పినటువంటి. కేసీఆర్ గారు ఆనాడు 15 రోజుల ముందే రైతు భరోసా వేస్తే నాట్లకు ముందు, ఇలా ఈయన కనీసము నాట్లేసే సమయాన్ని కూడా రైతు భరోసా వేయలేదు. మరి ఈయన ఎమ్మెల్యే పోయి బెల్లం చుట్టూ ఈగలు చుట్టినట్టు ఆ సీఎం చుట్టూ రోజు తిరుగుతున్నాడు కదా, రైతు భరోసా ఎందుకు విడుదల చేపిస్తున్నాడు? మరి ఆ విషయం గురించి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా. ఈ 3 విషయాలు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే జవాబు చెప్పాల్సిందే. లేదు కాదు కూడదని తన అనుచరులతో నన్ను తిట్టిస్తే నాకు పోయేదేం లేదు. నేను ఈయనే ఉండేటోని, నేను ఏడికి వారిపోను. నేను ఇంకా 30 సంవత్సరాలు ఈయనే ఉంటా, ఇదే లోకల్ రామగుండం టౌన్ ఉంటా, ఈయనే ఉండి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీరు దిగిపోయేదాకా. రైట్, థ్యాంక్ యూ.